సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణకు సంబంధించి 2800 విద్యుత్ బస్సులపై తెలంగాణ ప్రతిపాదనను తిరస్కరించడం అయితే జరిగింది. పిఎం ఈ డ్రైవ్ పథకం కింద 2800 విద్యుత్ బస్సుల కోసం తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను పరిగణలోకి తీసుకోవడం లేదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. లోక్సభలో వరంగల్ కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు జవాబు ఇచ్చారన్నమాట. ప్రజా రవాణాకు అవసరమైన బస్సులు సమకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం పిఎం ఈ డ్రైవ్ పథకం కింద ఆపరేషనల్ ఎక్స్పెండిచర్, గ్రాస్ కాస్ట్, కాంట్రాక్ట్ విధానాలకు మద్దతు ఇస్తుందని ఇన్వెస్టర్స్ అంటే కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీస్ లిమిటెడ్ పోటీ బిడ్డింగ్ ద్వారా ఈ బస్సులు సేకరణ చేపడుతుందని తెలిపింది. అయితే తెలంగాణ ప్రభుత్వం హైబ్రిడ్ జీసీసీ మోడల్లో తమకు ఈ బస్సులు అందించాలని కోరిందని, అందువల్ల ఈ ప్రతిపాదన తిరస్కరించినట్లయితే కేంద్ర మంత్రి అయితే వెల్లడించారనమాట. అందువల్ల తెలంగాణకు అయితే అన్యాయం జరిగిందని చెప్పి కోరుతున్నాయి. ఎందుకంటే 2800 బస్సులు వచ్చినట్లయితే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి మరింత సాఫీగా అయితే జరుగుతుందన్నమాట. కానీ ఈ బస్సులు అయితే అందుబాటులోకి రాలేదు కాబట్టి ఉచిత బస్సు ప్రయాణం అనేది కొంతవరకు భారంగానే ఉండబోతుంది. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.